మండల కమిటీ తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నెల్తాన్ తుఫాను వలన నష్టపోయినటువంటి రైతాంగానికి, అదేవిధంగా కౌలుకు తీసుకొని వాళ్ళ గుర్తింపు కార్డులు లేకపోయినా కానీ ప్రభుత్వమే అంటే తహసీల్దారు, అగ్రికల్చర్ వాళ్ళు వీరే స్వయంగా పరిశీలించి కౌలుకు తీసుకునేటువంటి రైతులకు కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారం అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మెంతా తుఫాను వల్ల మన బండి మండలంలో మద్దిలేటి వాగు ఉన్న రైతులు తీవ్రమైన నష్టం జరిగింది. మరి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కోతకు వచ్చే దశలో ఈ యొక్క మెంతా తుఫాను వల్ల సర్వం కోల్పోయినారు రైతులు, కౌలు రైతులు. ప్రధానంగా ఈ రామాపురం, పార్నపల్లె, అదేవిధంగా సింగవరం, పార్నపల్లె, ఏకూరు గ్రామాల మద్దిలేటి వాగు విపరీతంగా ప్రవహించడం, అంతేకాకుండా ఈ వాగు కేసీ కెనాల్ దగ్గర రామాపురం మరి కొండల్లో పడిన వర్షం, తెలుగంగా 5, 6 బ్లాకు ఈ నీళ్ళల్లో ప్రవహించడంతో తెలుగంగా ప్రధానంగా ప్రవహించే నీరు వర్షపు నీరు. ఈ నీరుతో మొత్తం కుందు మద్దిలేటి వాగు ప్రాంతంలో ఉన్న రైతులు తీవ్రమైన నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి. మరి ఈరోజు ప్రధానంగా కౌలు రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తమ రెక్కలు ముక్కలు చేసుకొని పంట చేతికొచ్చే దశలో మరి ఈరోజు వాగుపాలైంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించి భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులు కార్డులు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా రైతులు కూడా ఈరోజు అనేక సార్లు రామాపురం సంబంధించిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన అండర్ టన్నెల్ అది చిన్నదిగా ఉండడంతో మద్దిలేటి వాగు విస్తరణ పనులు చేయకపోవడంతో పంటలు మునిగిపోతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ యొక్క టన్నెల్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలి. అదేవిధంగా ఈ కుందు మద్దిలేటి వాగును విస్తరణ పనులు చేపడితే ఒక 300-400 ఎకరాలు తుఫానుకు గురి కాకుండా ఉంటుందని అధికారులకు తెలియజేసిన ఆ ప్రయత్నాలు చేయలేదు. ఇప్పటికైనా ఈ స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క రామాపురం దగ్గర ఉన్న ఈ కేసీ కెనాల్ తూములను వెంటనే పరిశీలించి ఆ తూములను, అదేవిధంగా మద్దిలేటి వాగును విస్తరణ పనులు చేపట్టాలని, కౌలు రైతులను ఆదుకోవాలని మరి ఈరోజు ప్రధానంగా మండల తహసీల్దార్ గారికి సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.